శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చేసేది ఏంటి అనేది థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. జడధార అండి. ఆల్రెడీ నా ఛానల్‌లో అయితే జడధార మేకింగ్ వీడియో అయితే ఉంది. అది కొంచెం సింపుల్‌గా చేశాను. ఇది కొంచెం హెవీగా చేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించింది. ఇంకా ఇందులోనే జడధారలో 2, 3 మోడల్స్ ఉన్నాయి. అవైతే మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటైతే మా పాపకి చాలా బాగా నచ్చిందనమాట. నాకు ఇది కావాలమ్మా అంది. తన కోసం చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాను నేను. రాబోయేదంతా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి అండి, పెళ్ళిళ్ళకి రెడీ అయ్యేలా వెళ్ళామనుకోండి, అందరి అట్రాక్షన్ అయితే మన మీద ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్గా రెడీ అయిపోవచ్చు. అంటే హెయిర్ స్టైల్స్ రాని వాళ్ళకు కూడా నార్మల్ బ్రైడ్ అయితే వేసేసుకుని ఈ యాక్సెసరీ అనేది పెట్టేసుకోవచ్చు. సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. అందరి కళ్ళు కూడా మన జడ మీదే ఉంటాయి. ఇంకా నేను చెప్పాను కదా లోటసెస్ తోటని, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది బుట్ట కూడా కొంచెం పెద్ద సైజ్ చేయొచ్చు. ఇంకా సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసి కూడా ఈ బుట్టకి డెకరేషన్ చేయొచ్చు. నేనేంటంటే ఇంకా సింపుల్గా మేకింగ్ అయితే చేసేసాను. లోటసెస్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేశాను. చాలా బాగా వచ్చింది లుక్ అయితే. నా ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి. త్వరగా అందరూ అయితే షేర్ చేసి 1K సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా చూడండి. ఎందుకు అంటే మీ సపోర్టు, లైక్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మేకింగ్ వీడియో కూడా చేసి చాలా రోజులైంది, కానీ అప్లోడ్ చేయడానికి అయితే ఈ టైం పట్టిందండి. ఇక్కడ చూసారు కదా లోటసెస్కి ఇంకా మిడిల్లో డైమండ్స్ అయితే పెట్టేశాను నేను. ఇది ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏంటంటే గ్యాప్ వచ్చేసింది. ముందు డైమండ్స్ ఒక రో పెట్టి దానిపైన లోటసెస్ పెట్టుంటే కరెక్ట్గా సరిపోయేది. అంటే ఫస్ట్ టైం చేశాను నేను కూడా ఈ బుట్ట మేకింగ్ అనేది. నాకు థ్రెడ్ ర్యాప్ చేసి చేయడమే అలవాటు. ఇంకా సరే ఇలా కూడా చేస్తున్నారు కదా, నాకు టైం కూడా లేదని చెప్పి నేను ఎంటీ బుట్టకే డెకరేషన్ అయితే చేశాను. లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా జడధార మేకింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు కుదరలేదు. యూపిన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నేను పర్ల్స్ అనేవి గ్యాప్ని ఫిల్ చేయడానికి పర్ల్స్ వేసేసాను. యూపిన్స్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. మనం మెస్సీ బ్రైడ్ వేసుకుని సింపుల్గా పెట్టేసుకుంటే లుక్ అయితే ఎలివేట్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్, షేర్ అనేది నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇదిగో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, జడధార లోటసెస్ చూసారు కదా, డీటెయిలింగ్ ఎంత బాగుందో. ఇంకా దీని వెనకాల వ్యాక్ షీట్ అంటించడము, యూపిన్స్ అటాచ్ చేయడం అనేది కూడా నేను తీయలేదు. ఎందుకు అంటే నాకు టైం సరిపోలేదు అప్పుడు, అండ్ ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు. కొంచెం గ్యాప్ చేసుకుని అయితే చేశాను. ఇదిగోండి ఇక్కడ లోరియల్స్ అయితే అటాచ్ చేశాను. నాకు ఆ బుట్ట అయితే చాలా బాగా నచ్చింది లోరియల్స్ అటాచ్ చేశాక. ఇంకా జడదారిలో మిడిల్లో కూడా నేను ఐపిన్స్ అనేవి పెట్టి పింక్ లోరియల్స్ అయితే అటాచ్ చేశాను. లుక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా చేసేది ఏంటంటే డైమండ్స్లా వచ్చి లోటసెస్, లోరియల్స్ వస్తున్నాయి, అదొకటి మేకింగ్ చేయాలని. నేను అదైతే ఫుల్ వీడియో అనేది డెఫినెట్గా వీడియో రికార్డ్ చేస్తాను. ఇక్కడ మనకి వ్యాక్ షీట్ పెట్టేసరికి స్టిఫ్నెస్ అనేది వస్తుందన్నమాట. కింద కూడా నేను 3 ఐపిన్స్ పెట్టి 2 ఐపిన్స్కి అయితే నేను లోరియల్స్ అటాచ్ చేసేసాను. మిడిల్లో బుట్ట వచ్చేట్టు. లేదు అంటే మనం పెద్ద బుట్ట అనుకోండి, సింగిల్ బుట్ట అనేది పెట్టుకోవచ్చు. నేను చేసిన వెడల్పుకి ఈ లోరియల్ అయితే సరిపోతుందని చెప్పి నేను ఇంకా చిన్న బుట్టే పెట్టాను. ఇక్కడ బుట్టకైతే హ్యాంగింగ్ అనేది అటాచ్ చేశాను. ఒక క్యాప్ వేసేసి లోపల పర్ల్ అనేది వేసి అయితే హ్యాంగ్ చేశాను. ఇంకా బుట్టకి ఇటు అటు కొంచెం అట్రాక్షన్గా ఉంటాయని మళ్ళీ లోరియల్స్ కూడా అటాచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. నేను జడకి ఊరికే పెట్టుకుని చూశాను. ఇంకా నీట్గా అయితే వేసుకోవచ్చు జడ. ఆ రోజు జర్నీ హడావిడిలో అయితే నాకు చూపించడానికి ఉంటుంది కదా అని చెప్పి అయితే హెయిర్కి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫైనల్ లుక్. పైన జడబిల్ల కూడా నేను మేకింగ్ వీడియో అనేది ఆల్రెడీ చూపించాను. మనకి ఆ జడబిల్లకి అటాచ్ చేసుకోవచ్చు, డిటాచబుల్గా అయితే పెట్టాను. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే సవరానికి పెట్టి చూపించాను. చాలా వెడల్పుగా చాలా బాగుంది. ఇంకా మనం ఏ హెయిర్ యాక్సెసరీస్ అనేవి పెట్టుకోక్కర్లేదు. పైన పువ్వులు వేణి పెట్టుకుని ఇవి కనుక పెట్టేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉంటుంది. లాస్ట్లో నా జడకి కూడా పెట్టుకుని చూపించాను. ఇదిగోండి ఇలాగా జడబిల్లకైతే అటాచ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.